నమస్తే. నేను మీ దన్నారం శ్రీనివాస్‌ని. మీకోసం ఒక పేరడీ సాంగ్ పాడి వినిపిస్తాను. దోమలార మీకు ఇంత కోపమా, మానవుల పైన జాలి చూపుమా. దోమలార మీకు ఇంత కోపమా, మానవుల పైన జాలి చూపుమా. మీరొచ్చి మానవుల కాటేసిన వెంటనే డెంగ్యూ వ్యాధి వస్తది. దోమలార మీకు ఇంత కోపమా, మానవుల పైన జాలి చూపుమా. ఓ మా ఇంటి పక్క చెత్త వెయ్యడమే మానేరమా, మరగదొడ్లలోకి నీరొదలడమే మా పాపమా. మా ఇంటిలోనే మీరు ఉంటూ రాత్రిపూట రక్తమంత తీస్తూ జన నిర్మూలం మాదా, దోమ విస్ఫోటనం మీద. ఒక్కసారి కాటుకే బ్రతికినోడు లేడట. దోమలార మీకు ఇంత కోపమా, మానవుల పైన జాలి చూపుమా. ఓ క్లాసు రూములోన బెంచి సందులలోనే ఉంటారు. లెసను విందమంటే కింది నుంచి కాటు వేస్తారు. పాట మిడిచిపెట్టి మేము గోకితే సార్ వచ్చి చేతి మీద కొట్టెనే. దెబ్బలతో మేమేడుస్తుంటే పక్క నుండి కిల కిల నవ్వుతారా. దయామాపై చూపరే దిగుడు దిగుడు దోమలు. దోమలార మీకు ఇంత కోపమా, మానవుల పైన జాలి చూపుమా. ఓ కొట్టి సంపుదాము అంటే మా చేతికి దొరకరు. జట్టు తెచ్చి పోగా వెడితే ఆ రోజసలే కనపడరు. పెంక సందులల్లో పంతరు, మేము పండినంక మెల్లిగా వస్తారు. ఏమి చేతు మేమీ బాధకు, ఊరిడిచిపెట్టి మేము పోదుమా. ఏ ఊరి కొయ్యినా ఆడగూడ ఉంటారు. దోమలార మమ్ము విడిచిపెట్టరే, మీ కాళ్ళు మొక్కుమన్నా మొక్తమేం. దోమలార మమ్ము విడిచిపెట్టరే, మీ కాళ్ళు మొక్కుమన్నా మొక్తమేం. మమ్ము ఈ లోకంలో జీవించానిస్తారా, లేక మీరే ఉంటారా. ఇదండి ఈ పాట 2009లో విజ్ఞాన్ జూనియర్ కాలేజ్ తుక్కుగూడలో ఉన్నప్పుడు రాసినటువంటి పాట. ఈ పాట నేను రాసి పాడినప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్లో పేరడీ సాంగ్ కాంపిటీషన్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అది ఎక్కడ అంటే బాబు జగ్జీవన్ రావు భవన్ కొత్తపేటలో వచ్చింది. ఈ వీడియోను చూసి ఎంజాయ్ చేసినందుకు ధన్యవాదములు. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసి మీ స్నేహితులకి, మీ చుట్టాలకి, మీ బంధువులందరికీ షేర్ చేయగలరని కోరుకుంటూ మీ దన్నారం శ్రీనివాస్.